నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, డాక్టర్ ఇంకా ప్రొఫెసర్ ముళ్ళపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. అయితే ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే, చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు, మేము చాలా మంచివాళ్ళ ఉన్నా, దాన ధర్మాలు చేస్తున్నా కానీ మాకెందుకు దేవుడు ఇంత కష్టాలు ఇస్తున్నారు. కొంతమందిని చూస్తాం, వాళ్ళు ఎలాంటి మంచి పనులు చేయరు కానీ వాళ్ళ లైఫ్ చాలా గ్రోత్ ఉంటుంది, వాళ్ళు చాలా మంచిగా ఉంటున్నారు, ఎలాంటి బాధలు కూడా వాళ్ళు లేవు అని చెప్పి. మరి ఇలా ఎందుకు జరుగుతుంది? దేవుడు చెడ్డ వాళ్ళకి సపోర్ట్ చేస్తారా, మంచి వాళ్ళ విషయంలో పక్షపాతిగా ఉంటారా? ఇలాంటి విషయాలన్నీ ఈరోజు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా ఝాన్సీ. గురుగారు, చాలా మంది చేస్తున్న కంప్లైంట్ ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఏంటంటే, వాళ్ళు ఒక్క మంచి పని కూడా చేయరు కానీ వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది, అంటే డెవలప్మెంట్ ఉంటుంది, చాలా సంతోషంగా ఉంటారు. కానీ మంచి పనులు చేస్తున్న వాళ్ళ లైఫ్ మాత్రం ముందుకు వెళ్ళదన్నమాట. మరి ఎందుకు దేవుడు ఇలా పక్షపాతిగా ఉంటాడు అంటారు? అంటే మంచి వాళ్ళకి ఎక్కువ కష్టాలు పెట్టడం, చెడ్డ వాళ్ళకి సపోర్ట్ చేయడం, ఇలాంటివి దేవుడు చేస్తాడు అంటారా? భగవంతుడు అంటే అపార కరుణామయుడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇప్పుడు ఒక కథ చెప్తారు రామకృష్ణ పరమహంసుల వారు. ఒక గురువు, దేవుడు కృష్ణుడును ఆయన భక్తుడు ఇద్దరు కలిసి వెళ్తున్నారట సముద్ర తీరంలో. వెళ్తుంటే కృష్ణుడు 2 కాళ్ళు పడుతున్నాయి, ఆ భక్తుడి యొక్క 2 కాళ్ళు సేమ్ ఏజ్ గ్రూప్ అనుకో, వీళ్ళిద్దరు సేమ్ పాదాలు 11 ఫీట్ సైజ్ ఇద్దరి పడుతున్నాయి. పడుతుంటే కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక 2 కాళ్లే ఉన్నాయి, 2 కాళ్లే పడుతున్నాయి, 4 పాదాలు పడట్లేదు. ఇప్పుడు 2 పాదాలే పడుతుంటే ఒక మనిషి ఒకళ్ళయ్యే పడితే ఇతనేమనుకుంటాడు భక్తుడు, చూసావా నేనంతా నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు, మంచిగా డబ్బులు ఉన్నప్పుడు బంధువులందరూ ఎలా అయితే వస్తారో, భగవంతుడు కూడా కృష్ణుడు నా అన్ని తినేశాడు, నేను పెట్టి రోజు పూజ చేసేవన్నీ ఫ్రూట్స్ గిట్స్ అన్ని ప్రసాదాలు తినేశాడు, ఇప్పుడు నన్ను వదిలేసి, ఇప్పుడు నేను కష్టాల్లో ఉన్నాను, నా దగ్గర డబ్బులు లేవు, నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు అని చెప్పేసి వాడు నిజంగానే అనుకున్నాడు, సరదాగా అనుకోలా, హోల్ హార్టెడ్ గా మైండ్ లో అనుకుని రామకృష్ణ పరమహంసుల వారి దగ్గరికి వస్తాడు. వచ్చి అడుగుతాడు, అయ్యా గురువు గారు నన్ను కృష్ణుడు వదిలేశాడండి అని అడిగితే, ఓరే నాయనా ఏమి ఇదేం అర్థం చేసుకోవడం రా, విపరీత బుద్ధి, విపరీత వినాశకాలే విపరీత బుద్ధి. ఇలాగా మంచి కాలం వచ్చినప్పుడు మనం మంచిగా అర్థం చేసుకుంటాం, పాజిటివ్ యాటిట్యూడ్ తో బ్రాడ్ గా ఆలోచిస్తాం. మనకు పోయే కాలం దగ్గరకు వచ్చినప్పుడు, బ్యాడ్ డేస్ దగ్గరకు వస్తున్నప్పుడు నెగిటివ్ గానే ఆలోచిస్తాం ప్రతి వాడికి కూడా. అప్పుడు ఆ కాళ్ళు ఎవరియో కాదురా నాయన, నీ అనుకుంటున్నావా, అవి కృష్ణుడే రా అంటాడు. మరి నేను ఎక్కడున్నాను అంటాడు. నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు కృష్ణుడు నిన్ను భుజాల మీద ఎక్కించుకుని తీసుకెళ్తున్నాడు. ఎంత అదృష్టం చూడు. పరమాత్మ ఈ విశ్వానికే చక్రవర్తి అయినటువంటి ఆ కృష్ణుడు వీడి కాళ్ళు పట్టుకొని ఇలా పెట్టుకొని భుజం మీద ఎక్కించుకొని వెళుతున్నాడు. అంత కరుణామయుడు. కాబట్టి చాలా మందికి తెలియని రహస్యం ఏంటంటే, వీళ్ళందరికీ చెడ్డ వాళ్ళందరికీ డబ్బులు, బిల్డింగ్లు, 2 భార్యలు, కార్లు, 4 కార్లు ఇలా ఇస్తున్నారని వీళ్ళంతా అవతల వాడు మేము చాలా మంచోళ్ళం అండి, అవతల వాళ్ళు చాలా చెడ్డోళ్ళండి, వాళ్ళు అసలు ఎవరికి పిల్లికి కూడా బిచ్చం పెట్టరండి అంటాడు. అసలు వీళ్ళు రాంగే వాళ్ళు రాంగే, ఎవడు ప్రపంచంలో మంచోడు ఎవడు ఉండడు. మనం సర్టిఫికేట్లు ఇచ్చుకుంటే నెహ్రూ చెప్తాడు అనమాట, జవహర్లాల్ నెహ్రూ మా జేఎన్టీయూలో రాసి ఉంటుంది అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ దగ్గర. ఎవడైతే తన గణాలని ఎక్కువ తనకు తాను పొగిడేసుకొని చెప్పుకుంటాడో వాడే లీస్ట్, అంటే వాడే మంచోడు కాదు అని. అంటే మానవ జన్మ అనేది పాపాలు చేస్తేనే వస్తుంది. కాబట్టి ఎవరు మంచోళ్ళు ఉండరు, మనం మంచిగా చేసుకుంటూ వెళ్ళాలి. కాబట్టి ఈ వీళ్ళు ఏమనుకుంటారు, చెడ్డవాడండి ఇస్తున్నాడు వాళ్ళకి ఇచ్చేస్తున్నాడని అంటాడు కదా, వాళ్ళకి ఎందుకు ఇస్తున్నాడో తెలుసా స్వామి, వాళ్ళని డైవర్ట్ చేస్తాడు కృష్ణుడు. వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి పోరా అంటాడు, వాళ్ళు ఉన్న భక్తి లాగేస్తాడు. అదనమాట అక్కడ చేసేది. అంటే ఆయన ఎంతసేపు కూడా ధర్మపక్షపాతి, పేదల పక్షపాతి. ధర్మాన్ని ఎవరైతే చేస్తారో ధర్మాన్ని వాళ్ళని నెత్తి మీద పెట్టుకుంటాడు ఆయన. ఉదాహరణకి నేను చెప్తా, మన మహాభారతంలో భీష్ముడు ఎవరికి అన్యాయం చేయలేదు, గంగాదేవ పుత్రుడు అయినాకంగా మరణమే లేదు ఆయనకి, ఎవరు చంపలేరు, ఇచ్చామరణం. వాళ్ళ అమ్మ ఇచ్చింది ఆ కోరిక, నువ్వు చచ్చిపోవాలని అనుకున్నప్పుడే నీకు చావు వస్తుందిరా నాయన, ఎవరు చంపలేరు రా నాయన అని. అటువంటి గొప్పవాడిని. తర్వాత కర్ణుడు, ఈయన అంతకంటే గొప్పవాడు, ఇంద్రుడు సాక్షాత్ సూర్యుడు పుత్రుడు, కవచకుండలాలతో పుట్టాడు, దానాలు వద్దంటే చచ్చిపోయేటప్పుడు కూడా అర్జునుడు అంత గొప్పవాడని, బాబా నువ్వు ఆయన ఎందుకు మెచ్చుకుంటావు అంటే రా అని చెప్పి, చచ్చిపోయేటప్పుడు అన్ని పోయినాయి, కర్ణుడి దగ్గర ఇంకేం లేవు. అయ్యా నాకు ఒక ముసలి బ్రాహ్మణ వేషంలో కృష్ణుడు వెళ్ళి నాకు ఏదైనా దానం ఇవ్వు అని, ఇంకొక సెకండ్ లో ప్రాణం పోతుంది. వెళితే ఒక రాయి తీసుకొని, నా దగ్గర ఏమి లేవు బ్రాహ్మణోత్తమ, నా బంగారు పన్ను ఉంది, ఎప్పుడో కట్టించుకున్నాను, ఆగానే ఆ రాయి కూడా పగలగొట్టేసి ఆ పన్ను తీసి, అంత బాధలో కూడా అంత గొప్పవాడు దానకరుణ. ఆయనకి
మరణం ఇంచుమించు లేనట్టు అంత మహావీరుడు ఆయన. ఇక ద్రోణాచార్యుడు కనుక యుద్ధరంగంలో ఉంటే అసలు యుద్ధరంగంలో శివుడు కూడా ఆపలేడని పెద్ద పేరు. కృపాచార్యుడు ఈ రకంగా అంశ చిరంజీవి, వీళ్ళంతా అశ్వత్థామ చిరంజీవి, ఇంత గ్యాంగ్ ఉన్నారు. మరి వీళ్ళందరినీ ఎందుకు లేపేశాడమ్మా కృష్ణుడు? మరి పాండవుల్ని మాత్రమే ఎందుకు ఉంచాడు? అర్జునుడిని, భీముడిని, వీళ్ళందరినీ ఎందుకు ఉంచాడంటే పరమాత్మ ఏమన్నా పక్షపాతం చూపించాడా? లేదు. సేమ్ ఆఫర్ అందరికీ ఇచ్చాడు. ఇప్పుడు వర్షం వచ్చింది అనుకో, మొత్తం అందరికి, మన ఇక్కడ పక్కింటి వాళ్ళకి ఎంత కుదురుస్తుందో మనకే అంతే కురుస్తుంది ఒకే ఏరియాలో. అలాగా ఈ పాండవులకి ఛాన్స్ ఇస్తే ధర్మం వైపు ధర్మయుద్ధం చేస్తాం మేము అని కృష్ణుడి పార్టీలోకి వచ్చాడు. వీళ్ళు ఏం చేశారు? కర్ణుడు నో నేను రాను స్వామి, అరే నువ్వు మీ వీళ్ళ అంత అన్నవరా అనే జన్మరహస్యం కూడా చెప్పాడు. కుంతి కుమారుడు రా నాయన నువ్వు అన్నా, నో నేను నా ఫ్రెండ్ వైపే ఉంటా. పోనీ ఆ ఫ్రెండ్ మంచోడా? ఆ ఫ్రెండ్ మంచోడు కానిటువంటి ఫ్రెండ్. ఇప్పుడు మన దగ్గరకు ఒక స్మగ్లర్ వస్తాడు, స్మగ్లర్ మనకు లక్షల రూపాయలు ఇచ్చేస్తున్నాడు, కట్లు. మనం వాడితో ఉన్నాం అనుకో, మరి ఏమవుతుందంటే ఏదో ఒక రోజున పోలీస్ కమిషనర్ తిరుమల రావు సార్ నా ఫ్రెండ్, ఆయన ఒకటే అనేవారు, మీరు ఎప్పుడైనా సరే ఎవరైనా సరే అలాంటి క్రిమినల్స్ తిరిగితే మనం ఎవరైనా సరే జనం తెలుసుకోవాలి. అయితే రౌడీలన్నా వచ్చి రాళ్లతో కొట్టుబడేస్తారంట. ఎందుకంటే వాడి మీద కక్షతో శత్రువులు, వాడు డబ్బులు దొబ్బేసిన వాళ్ళు అందరూ, లేదా పోలీసు వాళ్ళు వచ్చి ఎత్తుకుపోతారు, ఎవరన్నా వచ్చి శత్రువులు కాల్చేస్తారు. ఆ విధంగా మరి దుష్టులతో మనం ఉండకూడదు కదా. మరి కర్ణుడు ఎందుకున్నాడు? అలాగే భీష్ముడు, ఈయనేమో నా ఫ్యామిలీ, నా కౌరవులు. ఇప్పుడు మనకే భీష్ముడు అంటే ఎవరో కాదు, మనమే అనమాట. నా భర్త, నా పిల్లలు, నా ఇల్లు. అలాగే ఆయన ఏమనివాడు? నా హస్తినాపురం, దాని జోలికి వస్తే ఎవరిని ఊరుకోని అంటాడు. నా కౌరవులు, నా మనవాళ్ళు, వీళ్ళంతా వాళ్ళ జోలికి వస్తే నేను ఊరుకోనండి. అంటే జియో సెంటిమెంట్, అపేక్షతో, నా స్వార్థంతో ఉండిపోయాడు మహానుభావుడు అయ్యుండి. పాప ఆయన ఏ ధర్మం చేయలేదు, ఆయనకేమో ఇది అవలక్షణం. ఇక ద్రోణాచార్యుడు, ఈయనకు ఒక అవలక్షణం ఉంది. ఇప్పుడు నా కొడుకంటే ఇష్టం, నా కొడుకంటే ఇష్టం. ఇక్కడ చాలా మంది నా పెళ్ళం అంటే ఇష్టం అని తల్లికి తిండి పెట్టరు, భార్య వద్దన్నారని తల్లిని ఓల్డేజ్ హోమ్ లో జాయిన్ చేసేస్తారు. ఇలా చాలా మంది రకాలు, అన్నంటే ఇష్టం, భర్త అంటే ఇష్టం, ఇలా రకరకాల ఓవర్ గా ఇండల్జ్ అయిపోతారు చూడు, ఎఫెక్షన్. అది శ్రీకృష్ణుడు క్లియర్ గా చెప్పాడు. నో అటాచ్మెంట్, డిటాచ్మెంట్, సత్సంగత్యే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. నువ్వు మోక్షం అవ్వాలంటే ఈ పెళ్ళం, నా పెళ్ళం, నా పెళ్ళం అంటే ఇక్కడే ఉండిపోతావురా నా పిల్లలని. ఈయన ఏం చేసేవాడు? నా కొడుకు, నా కొడుకు, నా కొడుకు అని అశ్వత్థామ అంటే మహా ఇష్టం. అలా ఉన్నవాళ్ళు నాశనం అయిపోతారన్నమాట. ఇది ఈయన అవలక్షణం. ఇక కృపాచార్యుడు అధర్మం వైపు, వాళ్ళు రాజపురోహితులు కాబట్టి, కుల గురువులు కాబట్టి మేము వీళ్ళనే సపోర్ట్ చేయాలని ఉండిపోయారు. సేమ్ ఆఫర్ చెప్పారు, ఈ యుద్ధాన్ని ఆపండి, శాంతిగా అందరూ కలిసి బ్రతకొచ్చు చక్కగా. మీరు చెప్పండి. ఆ మూర్ఖుడైనటువంటి ఆ కలి రూపంలో వచ్చాడు దుర్యోధనుడు. వాడెందుకు తింటాడు? వాడు విలన్ కదా, కలి. అందుకని వినలేకపోయి వీళ్ళని కూడా చంపేశాడు లాస్ట్కి. ఎవరు? దుర్యోధనుడు, ధృతరాష్ట్రుడు, గ్యాంగ్ అంతా కూడా. సో ఇక్కడ సేమ్ ఆఫర్ ఇచ్చినప్పుడు పాండవులు ఎంత మంచివాళ్ళు అంటే, వాళ్ళ రాజవైభవాలతో ఉండాల్సిన వాళ్ళు. ఏదో ధర్మం జోదం ఆడాడు కాబట్టి పోయింది, కాబట్టి ధర్మరాజు తప్పు చేశాడు అని ధర్మరాజుని సింపుల్ గా పంపుతారు, ఏదో వీళ్ళకి ఏదో వీక్నెస్ లేనట్టు. అది అట్లా కాదు. కర్మ బుద్ధి కర్మానుసారిణి అంటుంది. ఆ గొప్పదనం ధర్మానికి కట్టుబడి ఉంటే ఎంత గొప్పవారిగా చేస్తాడో చూపించడానికే కృష్ణుడు బుద్ధి. ఆయన ధర్మరాజు అంటే ఎవరు? యమధర్మరాజు అవతారం. ఆయన యమధర్మరాజు పుత్రుడు ధర్మరాజు. ఆయన జోదం ఎందుకు? ఆయన ఎందుకు ఆడతాడు? ఆయన ఆ బుద్ధి అలా లాగుద్ది అనమాట. మన కర్మను ఇప్పుడు మంచి పనులు చేస్తున్నాం అనుకో, మనకి వెనకాల బ్యాక్గ్రౌండ్ లో మనకి మంచి పనులు చేసాం పూర్వజన్మలో. ఇప్పుడు మంచి బుద్ధి కర్మానుసారిని. మనం చేసిన మంచి కర్మల వల్ల మంచి స్నేహితులతో మాత్రమే తిరుగుతాం. మనం మటరలు చేసి అన్ని చేసేసి గత జన్మలు అందరినీ మోసాలు చేస్తే ఇక్కడ మనం వచ్చి మంచి వాళ్ళు రానాయన అన్న మనం వెళ్ళాం, చెడ్డోళ్ళతోనే తిరుగుతాం, చెడ్డ పనులే చేస్తాం. కాబట్టి వీళ్ళంతా చక్కగా కృష్ణుడికి నమ్ముకున్నారు. వీళ్ళంతా కృష్ణుడు రాజవైభోగాలతో హాయిగా హస్తినాపురంలో ఇంద్రప్రస్థ నగరంలో దుర్యోధనుడు వాళ్ళు ఎంత అనుభవించారో అంత సంపద అనుభవించాలి. కానీ వాళ్ళు అనుభవించలేదు. పేదరికంలో ఉన్నారు, తిండి లేదు అసలు. అడవుల్లో మనకు ఫుడ్ మధ్యాహ్నం అన్నా వస్తుంది, వాళ్ళకి అసలు ఫుడ్డే ఉండదు. అడవుల్లో ఆకులు తినాలా, అలమలు తినాలా. అలా 13 ఒక రోజు అయితే పర్వాలేదు, 12 సంవత్సరాలేమో వనాల్లో ఉన్నారు. ఒక సంవత్సరం వాళ్ళ ఎగ్జిస్టెన్స్ చచ్చిపోయినట్టే లెక్క. వాళ్ళెవరో
వాళ్ళకి ఇతరులకు తెలియకుండా ఉండాలి. అంత ఎగ్జిస్టెన్స్ని మర్చిపోయి వాళ్ళ అస్తిత్వాన్నే కోల్పోయి ఎవరో కిందో బతికారు. ఇంతకంటే పెద్ద దారుణమైన కష్టం పాండవులకు వచ్చిన కష్టం ఎవరికీ ఉండదన్నమాట. కాబట్టి మాకేదో కష్టాలు పెట్టేశాడు దేవుడు, వాళ్ళకి ఇచ్చేస్తున్నాడు, మేము పూజలు చేసేస్తున్నాం, 10 రూపాయలు పెట్టేసి కొబ్బరికాయ వేసేసి అరటిపళ్ళు ఇచ్చేసి కుంకాలు వేసేస్తున్నాం, ఇదే పూజ అని అనేసుకుంటున్నారు వీళ్ళు. వీళ్ళు చేసే లోపం ఏమిటో తెలియట్లా. పక్కన ఒక స్త్రీకి అన్యాయం జరుగుతుంటే వీళ్ళు వెళ్ళారా, వీళ్ళు అడ్డుకుంటారా? వీళ్ళు ఇప్పుడు పూజలు కృష్ణుడిని ప్రశ్నించేవాళ్ళు. ఆ రోజున అశ్వత్థామ ఒక్కడే అడిగాడు, ద్రౌపది వస్త్రాభరణం